న్యూ అప్డేట్ వచ్చింది కదా! ఇంటర్‌లింక్ రికవరబుల్. ఇది రికవరబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఐడీ చూస్తే 16, 18 రికవరీ అయింది. ఇవి ఇదివరకి మిస్ అయిన కొన్ని 1, 2 డేస్ మిస్ అయితే ఒక సెషన్ సైకిల్ కాయిన్స్ మిస్ అవ్వడం అలా కట్ అయి ఉంటాయి కదా! ఆ కట్ అయిన కాయిన్‌ని మళ్ళీ రికవర్ చేస్తున్నారు. ఈ ఐడీకి చూస్తే 16, 18 కాయిన్స్ రికవరీ అయినాయి. సో, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ని సైకిల్స్ రిటర్న్ అవుతాయి అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది చూస్తే టోటల్ 1, 2, 3, 4. నెక్స్ట్ ఇక్కడ రికవరీ అనేది యాక్టివిటీ ఒకటి ఆన్ అయి ఉంది కదా! రికవర్ అని బటను. ఈ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏ కాయిన్స్ అయితే ఉన్నాయో 29 కాయిన్స్ ఉన్నాయి కదా! ఈ ఒక మైల్ స్టోన్ 4 స్ట్రీక్‌కి ఈ 29 కాయిన్స్ రికవరీ అయ్యి మీ అకౌంట్‌లోకి యాడ్ అయిపోతాయి. ఈ 4 స్ట్రీక్స్ అంటే 4 టైమ్స్ మీరు కంటిన్యూస్‌గా గనక క్లిక్ చేస్తే ఒక సైకిల్ కాయిన్స్ ఈ 29 కాయిన్స్ అనేది మీ అకౌంట్‌లో యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఈ రికవరీ బటన్ క్లిక్ చేయండి. రైట్. ఇక్కడ ఈ 29 కాయిన్స్ ఐటీఎల్స్ కాయిన్స్ మీకు యాడ్ అయ్యి ఉంటాయి. డన్. ఓకే. బ్యాక్‌కెళ్తే ఈ 29 కాయిన్స్ నెక్స్ట్ ఇంకో 4 టైమ్స్ మరలా క్లిక్ చేస్తే ఇంకో సైకిల్ కాయిన్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ బటన్‌లో రికవరబుల్‌లో అన్‌రికవరబుల్ అని ఉంది కదా! ఇది గనక క్లిక్ చేస్తే నెక్స్ట్ ఎన్ని కాయిన్స్ మొత్తం మీరు లాస్ అయింది కంప్లీట్ డేటా యాడ్ ఉంటుంది. సో, ఈ కాయిన్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ టు మీకు యాడ్ అవుతుంది. ఎవ్రీ 4 స్ట్రీక్స్‌కి మైల్ స్టోన్ 1 ఎన్ని ఉన్నాయో 4 క్లిక్స్‌కి వచ్చేస్తాయి. నెక్స్ట్ మైల్ స్టోన్ 2లో 8 కంటిన్యూస్ స్ట్రీక్స్ కనుక సైకిల్స్ కంటిన్యూస్ క్లిక్ చేస్తే ఈ 59 కాయిన్స్ అలా వస్తాయి. 8 స్ట్రీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 12 టైమ్స్ కంటిన్యూస్‌గా క్లిక్ చేస్తే ఈ 118 కాయిన్స్ ఇలా వస్తాయి. సో, ఇలా మన లాస్ అయిన కాయిన్స్ అన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు ఈ లేటెస్ట్ అప్డేట్‌లో. థాంక్ యూ.